ధన్యుడు జన్మించినాడు, దేవుడగు యెహోవా మన దిక్కుదేరి చూచినాడు, రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. దావీదు సంతానములో పుట్టి, అదండి అబ్రహాము కుమారుడుగా, దావీదు కుమారుడుగా యేసుక్రీస్తు ఈ లోకములో ఆయన జన్మించాడు. ఆయన దావీదు సంతానములో ఉన్న పుట్టినప్పటికీ ఆయన దావీదు స్వభావమును ఆయన ధరించలేదు, అబ్రహాము యొక్క స్వభావమును ధరించలేదు. కానీ ఆయన ప్రత్యేకముగా జీవించాడండి. పాపరహితుడుగా ఆయన జీవించాడు. యోబు గారు చెప్పాడు, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు 2000 సంవత్సరాలకు పూర్వం ఆ పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ఆయన దాసుని స్వరూపము ధరించాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా.